శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట, లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవములు. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుగుని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటింతురు. కాబట్టి వారు అందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమును ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చునుటులా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగము చేశాను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించాను. శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని, చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచాను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చెయ్యినప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాను. పటము, దాసగను కీర్తన, అప్పుడు దాసగను చెప్తున్న తుకారాం జీవితమును హరికథ ఇవన్నీయూ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడుకు శంకర్రావు వచ్చి తలుపు తట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకునే పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైలులో అతడును స్నేహితుడకు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగోలని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచాను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గొంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండాను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిని పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెను అనుకొనుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీయూ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగజేశాను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకునేను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిని పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగాను. బాబాను చూచి చాలా సంతోషించాను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతోషించినట్టులా బాబా పాదములు చూచి సంతోషించాను. అప్పుడు బాబా ఇట్లా నేను టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడుగునేలా మన కండ్లతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీయు ఎటులు తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను.
ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా అనగా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కాని ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావాలనని బాబానడిగాను. సాంజా తీసుకురమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చేరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునము. బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచాను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయమున లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనేను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావించుచుండెనో అది ఎంతయూ బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజయందు, మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో, తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలను అనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండేరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసేరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకు బయలుదేరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కాని అది 14వ రోజు వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనముకు కూర్చునిరి. కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించాను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచాను. ఆమె కిచిడీ అతడ పెట్టగానే బాబా సంతసముతో ముద్దమీద ముద్దం రింగుట ప్రారంభించాను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము కాని గాయత్రీ మంత్రము గాని తెలియకుండెను. సాఠే గారికి వీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించాను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని
నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటుత్తరము షిరిడీవాసి తన మామగారకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగు చేయవలనని ఇచ్చాను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానియ్యక ఈ వెధవను తన్ని తరిమివేయుడు. అని గర్జించి మేఘునితో నిట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపోవు. ఈ మాటలు విని మేఘుడు వణుకన ఆరంభించాను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి నాసిక్ జిల్లాలోని త్రయంబక్కు పోయి 1 సంవత్సరము 6 మాసములుండాను. తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించాను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయచు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తి పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవిని పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచియుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించాను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనెను. బాబా తనక అభిషేకము వలదనియు ఫకీరగుడిచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పాను. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టాను. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము. శరీరమంతటిపై పోసినట్లు అగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకొండను పైకెత్తి తలపై పోయే యత్నించెను. కాని భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోశాను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూచాను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొనేనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను. ఒకనాడు వేకోజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచాను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ, త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచాను. బాబా కనిపించలేదు. కాని అక్షతలు అక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను. నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీయూ వేసియుండుటచే అది దృశ్యమనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగియుందురో
వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేఘుడు కూడా అచ్చడికి వచ్చాను. బాబా ఇట్లా నేను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడాను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకునుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచాను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపాను. దీక్షిత్ దానిని చూచి సరిగానది తన ధ్యానములో కనపడిన దాని వలె నున్నదని సంతసించాను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగానే బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించాను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాన యందుండు నమ్మకమును స్థిరపరిచాను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేవరముపై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడు. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.